దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు అనేది ఏంటంటే డబ్బులు ఇచ్చి చంద్రబాబు నాయుడిని క్షతగాత్రులతో తిట్టించారు అని నేను కామెంట్ చేశారు సార్. అంతే, అంతకు మించి ఇంకేం మాట్లాడారు? దాన్ని బట్టి మీరు ఎవరిని అవమానిస్తున్నారు? క్షతగాత్రులను అవమానిస్తున్నారు అనా కదా. అంటే డబ్బులు ఇచ్చినోడు ఎంత దుర్మార్గుడో తీసుకున్నాడు కూడా అంతే దుర్మార్గుడు కదా. అంటే ఇప్పటికీ కూడా మీరు ఎవరిని అవమానిస్తున్నారు? బాధితులు అవమానిస్తున్నారు. ఇంతకన్నా అభ్యంతరకరం ఇంకోటి ఉంటుందా? డబ్బులు ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు తప్పైతే తీసుకున్న క్షతగాత్రులు తప్పే కదా. అంటే అంత నీచులాంటి క్షతగాత్రులు పాపం ఆసుపత్రుల్లో వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళు పైసలు అవినీతికి పాల్పడి వాళ్ళు ఎవరేం చెప్పినా అది అంటున్నారు అంటే ఇది న్యాయమా? మీరు దీనికి ఏమైనా పద్ధతి ఉంటుందా చెప్పండి. సో అందువల్ల మనకు ఇప్పుడు మీరు మాది తప్ప ప్రతి ఒక్కరిది మాది మేము తప్పలం కావు. మిగతా వాళ్ళందరూ తప్పే, క్షతగాత్రులు తప్పే, చనిపోయిన వాళ్ళు తప్పే, వాళ్ళ కుటుంబాలు తప్పే. ఇక కొన్ని రోజులు అయితే ఈ భక్తులు ఎవరు రమ్మన్నాడు అని అంటారు కావచ్చు. నెక్స్ట్ స్టేజ్ వీళ్ళందరూ ఆ రోజు వైకుంఠ ద్వార దర్శనం కోరుకోవడం వల్లనే జరిగింది కదా. అసలు ఈ భక్తులే రాకపోతే జరిగేది కదా, తప్పదా భక్తులదే అనే దశకు కూడా చేరుకుంటారేమో. ఇక అంతే కదా, నిజమే కదా. భక్తులు రాకపోతే గొడవ అయ్యేదే కాదు కదా. ఇప్పుడు ఇన్ని వేల మంది రాకపోతే అసలు తొక్కిలాడి జరిగేది కాదు 100 మంది ఉంటే. అందువల్ల తప్పు ఎక్కడ తప్పు భక్తుల్ని. ఇంకా దశకత్త అసలు దేవదేవుందే తప్పు. అసలు ఇది తిరుమలలో వినవడం వల్లనే కదా ఇదంతా జరిగింది అని అంటారా? ఏం లాజిక్ అండి? క్షేత్రగాత్రులు డబ్బులు తిని మాట్లాడుతున్నారు. మీకు పొలిటికల్గా ఉంటే మీ అపోనెంట్లను ఎంత అన్నానండి, నాకు అభ్యంతరం లేదు. దయచేసి దేవదేవుణ్ణి పట్టుకరాకండి ఈ రాజకీయ గోల్లో. ఈ టీడీపీ వైసీపీ పంచాయతీలో వెంకటేశ్వర స్వామిని ఇప్పటికే చాలా చాలా ఎక్కువ పట్టుకొచ్చారు. ఇక ఆపండి ఇకనైనా. సో ఆయన ప్రసాదాన్ని పట్టుకొచ్చారు, లడ్డూను పట్టుకొచ్చారు, ఆఖరికి వైకుంఠ అత్యంత పవిత్రమైన జీవితంలో ఒక్కసారైనా వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలని తహతలాడే కోట్లాది హిందువుల మనోభావాలపైన ఏంటి దాడండి? నాకు అర్థం కాని దాడిది. అరే వాళ్ళు ఏదో పాపం భక్తితో వచ్చారు, వాళ్ళు అనుకోకుండా తొక్కిసలాటలో బాధితులయ్యారు. బాధితులై వాళ్ళు పడిపోతే నేను ఆ ప్లేస్లో ఉంటే, దేవాదాయ శాఖ మంత్రి ప్లేస్లో ఉంటే ఏమంటానంటే, క్షతగాత్రులు బాధలో ఉన్నారు, బాధపడుతున్న వ్యక్తి ఆవేదనలో అంటారు. దానికి మనము వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవాలి అనాలి తప్ప వాళ్ళని పట్టుకొని నువ్వు డబ్బులు తీసుకొని అంటున్నావు అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము జగన్ అంటున్నాం అనుకుంటున్నారు. అర్థం కావడం లేదు. అది క్షతగాత్రుల పైన కూడా అటాక్ కదా, వాళ్ళ నిజాయితీ పైన అటాక్ కదా. శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే వాళ్ళు అంత నీతిమాల పని చేస్తారని కదా మీరు చెప్పేది. అంత నీతిమాల పని పైసలు తీసుకొని ఎదురుపడితే మాట్లాడతారని చెప్తున్నారు కదా మీరు. ఇది న్యాయమా చెప్పండి? అందరినీ అటాక్ చేస్తామంటే ఎట్లండి ఇది? మేము తప్ప ప్రతి ఒక్కరిని అటాక్ చేస్తాం అంటే ఇది ఆఖరికి దేవుని భక్తుల్ని అటాక్ చేస్తారు. ఇక మిగిలింది దేవుడే. సో అసలు ఈ దేవుడే తిరుమలలో వెలిసి ఉండకపోతే మాకు ఈ సమస్య వచ్చేది కాదంటారేమో. మీ రాజకీయాలు మానండి ఇప్పటికైనా. భగవంతుని సన్నిధిలో రాజకీయాలు వద్దు, భగవంతుని పేరిట రాజకీయాలు వద్దు. సుప్రీంకోర్టు చెప్పింది నేను చెప్పడం కాదు ఇది. భగవంతుని పేరిట రాజకీయాలు ఏంటి? మంచి చెప్తే మీరు అటాక్. ప్రతి ఒక్కటి అటాక్తో నడవదు, ఇది ఎక్కువ కాలం నడవదు. ఈ అటాక్ మెంటాలిటీ ప్రజలు యాక్సెప్ట్ చేయరు. మీరు చూస్తూ ఉండండి, ప్రజలు యాక్సెప్ట్ చేయరు. నేను ఇవాళ చెప్తున్నాను, ఇదే ధోరణి కనుక పోతే. అందుకే పవన్ కళ్యాణ్ అంటున్నాడు హనీమూన్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ మట్టిగా అనడం లేదు, హనీమూన్ అయిపోయింది, హ్యావ్ ఎన్ అకౌంటబిలిటీ, జవాబుదారితనం కావాలిగా అని చెప్తున్నారు. ఇది ఎవరు చెప్పేది? నాగేశ్వర్ చెప్పడం లేదు, జగన్మోహన్ రెడ్డి చెప్పడం లేదు, దీనికి కాంగ్రెస్ పార్టీ చెప్పడం లేదు, కమ్యూనిస్ట్ పార్టీ చెప్పడం లేదు. సాక్షాత్తు మీ కూటమిలో భాగస్వామి, ఈ ప్రభుత్వంలో నెంబర్ 2, ఈ ప్రభుత్వం ఏర్పడటానికి చంద్రబాబు నాయుడు భాషలో చెప్పాలంటే గేమ్ చేంజర్ అంటే పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. ప్లీజ్ అండర్స్టాండ్, హ్యావ్ ఎన్ అకౌంటబిలిటీ. గవర్నెన్స్లో అకౌంటబిలిటీ, జవాబుదారీతనం, నిజాయితీ ముఖ్యం, వినమ్రత ముఖ్యం. తప్పు జరగచ్చు. నేనేమి చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలని అన్నాను కదా. జగన్మోహన్ రెడ్డి అన్నా తప్పన్నా. నిన్న మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలంటే ఇది పరికమాల డిమాండ్ అన్నా. చంద్రబాబు నాయుడు తప్ప అంటే చంద్రబాబు నాయుడు వెళ్ళాడా తోకలు ఇచ్చాడా? పవన్ కళ్యాణ్ వెళ్ళి ట్రాఫిక్ మెయింటైన్ చేశాడా? పొలిటికల్గా ఓనర్షిప్ ఉంటుంది, నేను ఒప్పుకుంటాను. మారల్గా ఓనర్షిప్ ఉంటుంది, నేను ఒప్పుకుంటాను. కానీ అది రాజీనామా చేయమని డిమాండ్ ఏంటి అని అన్నాను నేను. ఐ డి నాట్ సపోర్ట్ ఇట్. మీరు గమనిస్తే వైసీపీ నేతలు ఆ డిమాండ్ చేస్తే ఇది పనికిమాల డిమాండ్ అన్నా. అందువల్ల నేను అడుగుతున్నది అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు హుందాతనం ఉండాలి, ప్రభుత్వంలో ఉన్నప్పుడు జవాబుదారీతనం ఉండాలి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మేము మాత్రం నూనె రాసుకొని తిరుగుతాం, మేము దొరకం. ప్రతి ఒక్కరిది తప్పే. మీకు గత ప్రభుత్వాన్ని తప్పు, అధికారుల తప్పు, ఆఖరికి భక్తులు కూడా తప్పు. వాళ్ళు పైసలు తీసుకొని మాట్లాడతారు. మాది మాత్రం తప్పు కాదు, మేము చాలా గొప్ప వాళ్ళం. ఆనం రామనారాయణ రెడ్డి గారి
స్టేట్మెంట్ ఏంటంటే సార్, డబ్బులు ఇచ్చి చంద్రబాబును తెప్పించారు. జగన్ మనిషి ఆసుపత్రిలో 18 మందికి డబ్బులు పెట్టిన తెల్ల కవర్లు పంచారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో ఉన్నాయి. జగన్ అనుచరులు శవాల మీద పేలాలు ఏరుకునే రాజకీయం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అది ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త. సీసీటీవీ ఫుటేజ్ ఉంటే బయట పెట్టండి, పెట్టి మీరు జగన్ ఎంత అన్నాను నాకు అభ్యంతరం లేదు. శవాల మీద రాజకీయాలు చేసుకుంటానండి, ఇంకేమన్నా నాకు అభ్యంతరం లేదు. దయచేసి భక్తులు నడకండి, దయచేసి వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చి మీ వ్యవస్థ అసమర్థత వల్ల గాయాలపై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ దేవదేవుని దర్శనం చేసుకొని సంతృప్తిగా ఇంటికి వెళ్దాం అనుకునేవారు శతగాత్రులై బాధలు పడుతున్న వారిపైన మీరు ఏ ఆధారాలు మీ దగ్గర ఉన్నాయంటున్నారు కదా, ఆధారాలు ఉన్నా మాట్లాడకండి అంటే నేను. ఈవెన్ ఇది సందర్భం కాదు, సమయం కాదు. నిజమో ఒక ఆధారాలు ఏమున్నాయో తెలియదు. ఆ తెల్ల కవర్లు ఎందుకు ఇచ్చారు, మరి బ్లూ కవర్లు ఎందుకు ఇవ్వలేదో నాకు తెలియదు. సో వాళ్ళు ఏ కవర్లు ఇచ్చారో నాకు తెలియదు. కానీ ఒకవేళ అది నిజమైనా కూడా మాట్లాడద్దంట నేను. ఇది టైమింగ్ కాదు కదా సార్, ఇది టైమింగ్ కాదు, నేను సందర్భం కాదంట. నిజమైనా కూడా తప్పు ఒప్పుకొని క్షమాపణ నిజమే ఉంటాయి. ఇప్పుడు మీరు ఉదాహరణకు పెళ్లికి పోతారు, వధువు వరలను ఆశీర్వదిస్తూ పుట్టిన ప్రతి ఒక్కడు చావక తప్పదు తల్లి అంటారా? నిజమే, అది అబద్ధమా? అది వాస్తవమే, కానీ అది సందర్భం కాదు అంటారా? నిజమే అది. నేనేమన్నా తప్పే భగవద్గీతలో పొద్దున విన్నా అదే అన్నా. మన పుట్టిన ప్రతి ఒక్కడు చావక తప్పదు, తత్వశాస్త్రము ధర్మశాస్త్రాలు అవే చెప్తున్నాయి కదా, అదే చెప్పాను నేను. అంటే అర్థం ఉందా ఏమన్నా? దాని సందర్భం ఉండదా? సమయం సందర్భం ఉండదా? సమస్య ఏంటంటే ప్రతిదానికి పొలిటికల్ యాంగిల్. వాడు ఏం జరిగారు, అదే ఇప్పుడు కొవ్వు కలిపారన్నారు కదా. సో కొవ్వు కలిపారన్నారు, నెయ్యి మీద ఇప్పటివరకు ఏమీ తేలలే కదా. ఆల్రెడీ దేవుని లడ్డు మీదనైతే దుష్ప్రచారం జరిగింది కదా. నిజంగానే ఆ కల్తీ జరిగి ఉంటే ముఖ్యమంత్రి చేయాల్సిన పని ఏంటంటే దాన్ని బయటికి ఏమీ మాట్లాడకుండా సింపుల్గా విచారణకు ఆదేశించి విచారణలో కంక్లూజివ్గా, సుప్రీంకోర్టు భాష వాడుతుంది నేను, నా భాష కాదు, కంక్లూజివ్గా అంటే ఏ రకమైన అనుమానానికి ఆస్కారం లేకుండా ఇది కల్తీ జరిగింది అని తేలితే అప్పుడు ఆ రిపోర్ట్ బయటపెట్టి ముఖ్యమంత్రి మాట్లాడాలి. ఇది కూడా నేను చెప్పేది కదా, సుప్రీంకోర్టు చెప్పింది. కానీ మీకు అనుమానం ఉంటే అనుమానాలు బయటకంటే బదనామైంది ఎవరండి? జగన్ ఒక్కడే కాదు. ఓకే, జగన్ బాధ జగన్ చూసుకుంటాడు, మాకు సంబంధం లేదు. కానీ దేవుని ప్రసాదం పైన అనుమానాలు పెరిగాయి. ఇది ఏ భక్తుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి కోట్లాది హిందువులకు ఇలవేలు పండి. మీరు ఆ దేవదేవుని ప్రసాదం పైన అనుమానంతో చూస్తారు. అన్యమతస్తుల పట్ల దృష్టిలో గౌరవం పోతుంది కదా. ఇది నేను అనేది. అది నిజమైనా కూడా, నిజమో కాదో మీ సిట్టింగ్ తవరు తేల్చేలే నాకు తెలియదు, ఆ సిట్టు తేల్చినాక మాట్లాడదాం. నిజమైనా కూడా ఆ ప్లేస్లో నేనుంటే ఒక్క కామెంట్ కూడా చేయకుండా నాకు సమాచారం వచ్చిన వెంటనే నేను ముఖ్యమంత్రి పొజిషన్లో ఉంటే విచారణకు ఆదేశించి ఇక అన్ని రకాల విచారణలు పూర్తయి ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమానానికి ఆస్కారం లేకుండా కల్తీ జరిగిన నిర్ధారణకు వచ్చాక దోషులపైన చర్యలు తీసుకొని అప్పుడు అంటే ప్రసాదంలో కల్తీ అనే డైమెన్షన్ను డౌన్ ప్లే చేసి ఈ దుర్మార్గానికి పాల్పడిన వారిపైన ఫోకస్ చేసి దేవదేవుని ప్రసాదానికి అప్రతిష్ట రాకుండా దోషులకు మాత్రమే శిక్షించేవాడిని. ఇది చేయాల్సిన పని. కానీ ఇప్పటివరకు ఏ దోషిపైన కేసు పెట్టారు నాకు చెప్పండి? తిరుపతి లడ్డు పైన ఎవరిపైన చర్య తీసుకున్నారు? ఎవరిని సస్పెండ్ చేశారు? ఎవరిని అరెస్ట్ చేశారు? జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టారా? టీటీడీ చైర్మన్, అప్పటి చైర్మన్ మీద కేసు పెట్టారా? ఏమీ లేదే. కానీ దేని మీద కంప్లీట్గా రివర్స్ చేశారు. దేవదేవుని ప్రసాదాన్నం అప్రతిష్ట పాలైపోయింది. ఆ దోషులు ఆరోపించబడుతున్న వారి మీద ఏ చర్య లేదు. ఇది నేను చెప్పడం, ఇది కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ముఖ్యమంత్రి స్థాయిలో కోట్లాది హిందువుల మనోభావాలు ఉన్న అంశం పైన ఇలా మాట్లాడకూడదు అని కోర్టు చెప్పింది. ఎఫ్ఐఆర్ దాఖలు చేయకముందే మాట్లాడారు 15 రోజుల ముందు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పింది కోర్టు. ఇంతవరకు పోనీ తేలిందంటే ఏమీ తేలలేదు. గుజరాత్కు చెందిన ల్యాబ్ ఏం చెప్పింది? ఇట్ కెన్ గో ఈవెన్ ఫాల్స్ పాజిటివ్ కూడా కావచ్చు అని చెప్పింది. వెజిటేబుల్ ఆయిల్తో కల్తీ జరిగి ఉండవచ్చు అని కూడా చెప్పింది. మరి ఇంతవరకు ఎస్టాబ్లిషన్ కాలే ఎనిమల్ ఫ్యాట్తో. అసలు ఆ వంటనే ఎనిమల్, మళ్ళీ ఆ ఎనిమల్ ఫ్యాట్ ఏదో నాకు తెలియదు. ఆ ఎనిమల్ ఫ్యాట్ నెయ్యి కన్నా కాస్ట్లీ అని కూడా వార్తలు వచ్చాయి. నెయ్యి 300 అయితే ఎనిమల్ ఫ్యాట్ 1200 అని చెప్పి. మరి ఎక్కడ జరిగింది ఇంతవరకు? ఏది ఎస్టాబ్లిష్ చేశారు మీరు చెప్పండి? ఈ లోపల దేవుని ప్రసాదం పైన జరగకూడదంతా జరిగింది కదా. అనకూడని మాటలందరూ అన్నారు కదా.
ఇది ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఇది జరుగుతుంది. ఏంటి ఈ రాజకీయం అంటున్నాను నేను. ఆపండి రాజకీయం. మీ పొలిటికల్ అపోనెంట్లు ఎదుర్కోవడానికి బోర్డు ఉన్నాయండి. తానేదాన్ని 11 సీట్లు పరిమితం చేశారు, 164 సీట్లు వచ్చాయి. హాయిగా పాలన పైన కేంద్రీకరించండి. ప్రజలు జగన్మోహన్ రెడ్డి మర్చిపోయేలా జనరంజక పాలన ఇవ్వండి. ఇది కూడా నేను అనలేదు, పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. అది సార్ నేను చెప్పాను కదా, హనీమూన్ అయిపోయింది, పవన్ కళ్యాణ్ అయిపోయింది, ఒళ్ళు వంచి పని చేయండి. ఎవరు చెప్తున్నారు? పవన్ కళ్యాణ్ చెప్తున్నాను. ఇంకా ప్రత్యర్థుల ఒళ్ళు వంచడం పైన కేంద్రీకరించకండి. పవన్ కళ్యాణ్ చెప్పిన దాన్ని ఫాలో అయితే నిజంగానే కూటమికి మంచి పేరు వస్తుంది కదా. పవన్ కళ్యాణ్ ఇది ఇక పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడుతున్నాడో అది వేరే టాపిక్. మళ్ళీ నెక్స్ట్ మీరు ఇంకో క్వశ్చన్ అడిగితే చెప్పండి. నెక్స్ట్ దాని గురించి సో అది కానీ పాలిటిక్స్ పక్క పెడతాం. పవన్ కళ్యాణ్ అన్న దాంట్లో రైటా రాంగా 100%. పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు? అయ్యా మనం ఓనర్షిప్ తీసుకుందాం, ప్రజలు మనం కోట్లేసి గెలిపించుకున్నాను, సో నేనే క్షమాపణ చెప్పడానికి మీకేం అభ్యంతరం అంటున్నాడు ఆయన. అసలు దీనికి ఇప్సన్ పర్స్ ఏంటి? దేవాదాయ శాఖ మంత్రి చెప్పొచ్చు కదా క్షమాపణ. దేవాదాయ శాఖ మంత్రి క్షతగాత్రులు అవినీతి పరులు అంటున్నాడు. క్షతగాత్రులు అవినీతి పరులు, చనిపోయిన భక్తులు అవినీతి పరులు, అందరూ అసమర్థులు. ఇంతమంది భక్తులు రావడం తప్పు. అసలు హిందువులకు ఆ విశ్వాసం ఉండడమే తప్పు అంటారా? అంటే హిందువులకు 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలనే విశ్వాసం వల్లనే కదా ఇదంతా జరిగింది. ఇప్పుడు అక్కడికి ఆడిపోయి అదే తప్పంటారా?